హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ మహేష్. ఈరోజు వీడియో ఏంటంటే ఐకార్ 2025 సియుఈటి ఐకార్ యూజీ 2025 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే డాక్యుమెంట్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు, కౌన్సిలింగ్ జరిగేటప్పుడు, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. మన వీడియోను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బైపీసీ ఫ్రెండ్స్ ఎవరైనా సియుఈటి యూజీ లేదా ఐకార్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇందులో టోటల్గా వచ్చేసి 4 రౌండ్స్ ఉంటాయన్నమాట. మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఫస్ట్, సెకండ్ లేదా థర్డ్ రౌండ్స్లో మాత్రం చేసుకోవచ్చు. మాపప్ రౌండ్ కూడా ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే స్లైడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు అలాట్ అయినటువంటి సీటు యూనివర్సిటీ నుండి మెయిన్ క్యాంపస్ అనేది కాస్త దూరంగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే యూనివర్సిటీకి దగ్గరలో ఉండకపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏఎంయు అలీగర్లో వచ్చేసి బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్కి వచ్చేసి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకోండి. అలీగర్ యూనివర్సిటీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, అలాగే మీరు సీట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా, ఏమైనా ఇంకా చేంజెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోర్టల్లో మాత్రమే చేసుకోండి. అంతేగాని అలా కాకుండా మీరు ఐకార్కి లేదా రిలేటెడ్ యూనివర్సిటీకి ఈమెయిల్ చేయడము, ఫ్యాక్స్ చేయడము, వాట్సాప్లో వాళ్ళకి ఏదైనా పెడితే ఇలాంటివి అయితే వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. మీరు ఏదన్నా కూడా పోర్టల్లోనే లాగిన్ అయ్యి చేయాలన్నమాట వెబ్సైట్లో. ఇంకోటి ఏంటంటే మీకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, కార్డ్స్, నీట్ ర్యాంక్ కార్డ్ కానీ, ప్రొఫెషనల్ అలాట్మెంట్ లెటర్స్, ప్రొఫెషనల్ అడ్మిషన్ లెటర్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మళ్ళీ వెబ్సైట్ క్లోజ్ అయిన తర్వాత అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే నో అప్గ్రేడేషన్ విల్ బి పర్మిటెడ్ ఇన్ ద మాపప్ ఆర్ ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే మీరు ఏది చేసుకున్నా కూడా అప్గ్రేడ్ కానీ, స్లైడింగ్ కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్లో మాత్రమే చేసుకోవచ్చు. మీరు ఫైనల్ రౌండ్ లేదా మాపప్ రౌండ్లో చేయడానికి అయితే ఉండదన్నమాట. మీరు ఒకసారి చూసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇంకా రీఫండ్ అయితే అవ్వదన్నమాట. ఒకసారి చూసి చేసుకోండి అంతే కూడా మీరు డీటెయిల్స్ అయితే. Yet any leftover candidates who not registered for the first round or counseling are allowed to participate in మాపప్ రౌండ్ ఆర్ ఫైనల్ రౌండ్. అంటే మీరు ఫస్ట్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయలేదంటే మీరు లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే ఒక 500 రూపీస్ మీరు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ దీనికి. ఇంకా ఇది ఒకసారి చూసుకోండి. నోటీస్ అంటే ర్యాగింగ్ ఇలాంటివన్నీ ఏవి చేయకూడదని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారనమాట, యాంటీ ర్యాగింగ్. ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎలా అటెండ్ అవ్వాలో ఏంటి ఇక్కడ చూద్దాము. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ యాన్యువల్ కోర్స్ ఫీజు రీఫండబులా, నాన్ రీఫండబులా, హాస్టల్ ఫీజు విత్ ఫుడ్, వితౌట్ ఫుడ్, ఛార్జెస్ ఏంటి, ఇలాంటివి, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఐకార్లోనే
ఒకసారి చెక్ జేసుకోండి. ఎందుకంటే మీకు నచ్చినటువంటి యూనివర్సిటీలో ఎలా ఉంటుంది, ఏంటనైతే మీరొకసారి చెక్ జేసుకున్న తర్వాతే చూసుకోండనమాట. అన్ని హాస్టల్ ఫీజు ఇలాంటివన్నీ గూడా. ఇంకోటేంటంటే ఇక్కడ సెలక్షన్ ఎలా జేస్తారని జెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాము ఎలా జేస్తారు ఏంటని జెప్పేసి. ఈ రూల్స్‌నైతే ఫాలో అవుతారనమాట. ఎవరైతే ఇన్ కేస్ ఇప్పుడు 2 క్యాండిడేట్స్‌కి సేమ్ మార్క్స్, సేమ్ ర్యాంక్ వచ్చిందనుకోండి. ఇప్పుడు ఆ ఇద్దరిలో ఎవరికియ్యాలి సీట్ ఏంటనేదైతే ఇప్పుడు అక్కడ డిస్కషన్ వస్తుంది కాబట్టి, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 4 రూల్స్‌ని బేస్ చేసుకొనైతే వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ అనేది జరుగుతుందనమాట. ఒకటొచ్చేసి క్లాస్ 12థ్ స్టాండర్డ్ పర్సెంటేజ్ ఎవరికైతే ఎక్కువొచ్చింటుందో వాళ్ళకైతే సీట్ అలాట్‌మెంట్ ఇస్తారు. ఇన్ కేస్ అక్కడ గూడా సేమ్ మార్క్స్ వచ్చినట్టయితే క్లాస్ 10థ్ మార్క్స్ అయితే చూస్తారనమాట. అక్కడ గూడా సేమ్ మార్క్స్ వస్తే ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇన్ కేస్ అది గూడా సేమే అయితే ఫీమేల్ క్యాండిడేట్స్‌కైతే ఇస్తారనమాట సీటు. ఈ 4 క్రైటీరియాస్‌ని బేస్ చేసుకొనైతే మీకు సీట్ అలాట్‌మెంట్ అనేదైతే జరుగుతుందనమాట. ఒకసారి చూసుకోండిది క్లియర్‌గా. ఇంకోటేంటంటే మీరు డైరెక్ట్‌గా ఎళ్లి కాలేజ్‌లో మాకిలా సీట్ కావాలి అలా ఇలా అని అడగడానికైతే ఉండదనమాట. మీరు సీట్ కావాలి అంటే మీరు కంపల్సరీగా మీరైతే ఐకార్ కౌన్సెలింగ్‌లో అయితే పార్టిసిపేట్ జేయాలి. ఆన్‌లైన్‌లో జరుగుతుంది గదా! ఇప్పుడు రిజిస్ట్రేషన్. దీంట్లో అయితే కన్ఫర్మ్‌గా మీరు రిజిస్టర్ అయ్యి అన్నీ చేసుకున్నట్టయితే మాత్రమే మీకు సీటు అలాట్‌మెంట్స్ ఇవన్నీ జరుగుతాయనమాట. మీరిలా గాకుండా డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడ చేయడం ఇలాంటివి చేస్తే సీట్ అలాట్‌మెంట్ గాదు గానీ, క్యాన్సెల్ జేసే అవకాశం గూడా ఉంటుందన్నమాట. ఇంకోటేంటంటే వన్స్ ఏ క్యాండిడేట్ యాక్సెప్ట్ అలాట్‌మెంట్ జాయిన్స్ ఇన్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, షీల్ బి బోనా ఫైడ్ స్టూడెంట్ ఆఫ్ దట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ thereafter will be governed by the all academic rules, regulations including migration applicable at the University of ICAR will not entertain any direct request from candidates in such matters. ఇది కూడా ఒకసారి చూసుకోండి అన్నమాట. ఇంకోటేంటంటే మీరు ఒక్కసారి ఫస్ట్‌లో మీరు ఏదైతే పెట్టుకుంటారో, ఏ సబ్జెక్ట్స్ అయితే పెట్టుకుంటారో, ఏ కోర్స్ అయితే పెట్టుకుంటారో అదే ఫైనల్ అన్నమాట. మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయడానికైతే ఉండదు. దీనికి ఐకార్ గూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదని చెప్తున్నారన్నమాట. స్టూడెంట్ ఎవరైతే సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా కూడా డాక్యుమెంట్స్ ఏదైనా ఫేక్ అని తెలిస్తే మాత్రం కన్ఫర్మ్‌గా లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అడ్మిషన్ గూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందన్నమాట. ఇది గూడా ఎవరైనా ఎక్స్‌టర్నల్ ప్రెషర్ లేదా కాన్వాసింగ్ చేపిచ్చినట్లయితే వాళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తారన్నమాట. అడ్మిషన్ గూడా క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేటివి అన్నీ ఆన్‌లైన్ ద్వారా వెరిఫై చేస్తారన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెక్డ్ వెరిఫైడ్ డ్యూరింగ్ ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డ్యూరింగ్ ఫిజికల్ రిపోర్ట్ ఎట్ ద ఫైనల్లీ అలాటెడ్ ఇన్‌స్టిట్యూట్. అంటే ఫస్ట్ ఆల్‌మోస్ట్ అన్నీ ఆన్‌లైన్‌లో చేస్తారు. లాస్ట్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఫైనల్‌గా ఒకసారైతే చెక్ చేస్తారన్నమాట. ఇంకోటేంటంటే మీరిక్కడ డాక్యుమెంట్స్ అనేటివి కౌన్సెలింగ్ చేసినప్పుడు ఏవైతే అప్‌లోడ్ చేస్తారో అవి కొన్ని గూడా మీరు మళ్ళీ ఫిజికల్‌గా అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. ఎలా ఉండాలి ఏంటనేది ఇక్కడ చూద్దాము. జేపీజీ ఫైల్స్ అన్నమాట. ఇమేజెస్ కానీ, సిగ్నేచర్ ఇలాంటివి ఉంటే జేపీజీ ఫార్మాట్‌లో ఉంటాయి. అలాగే ఏవేవి ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు అప్‌లోడ్ చేయాలి. అలాగే ఫిజికల్ రిపోర్టింగ్ చేసినప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏ సర్టిఫికేట్స్ ఉండాలనేది ఇక్కడైతే చూద్దాము. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, హైయర్ స్కూల్ లేదా క్లాస్. ఇన్ కేస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ సర్టిఫికేట్ దెన్ అప్‌లోడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అంటే
10th క్లాస్ సర్టిఫికేట్ అనేదైతే ఉండాలనమాట. ఇన్ కేస్ అందులో మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయొచ్చనమాట దానికి బదులుగా. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో అప్‌లోడ్ చేయాలి. అలాగే మీరు ఫిజికల్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు కూడా ఆ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలనమాట. అలాగే ఆల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్, గ్రేడ్ రిపోర్ట్స్ రిలేటెడ్ టు క్లాస్ 10th అండ్ క్లాస్ 12 ఇవి కూడా ఆన్‌లైన్‌లో చేయాలి. ఫిజికల్‌గా కూడా చేయాలనమాట. నెక్స్ట్ వచ్చేసి టీసీ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అనమాట. ఇది ఇక్కడ ఆన్‌లైన్‌లో చేసే అవసరం లేదు. ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడైతే మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇంకోటొచ్చేసి అడ్మిట్ కార్డ్ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్ బై ఎన్‌టీఏ అడ్మిట్ కార్డ్. ఇది 2 సార్లు తీసుకొనెళ్ళాలి ఫిజికల్‌గా, ఆన్‌లైన్‌లో గూడా. ఇంకోటొచ్చేసి కంప్యూటర్ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిటెడ్ టు ఎన్‌టీఏ. ఇది గూడా తీసుకెళ్ళాలన్నమాట. అప్‌లోడ్ గూడా చేయాల్సుంటుంది. ఇంకోటి ర్యాంక్ కార్డ్ అన్నమాట. ఇది 2 చోట్ల ఇవ్వాల్సుంటుంది. అలాట్‌మెంట్ లెటర్ బై అలాట్‌మెంట్ లెటర్ అన్నమాట. సీట్ అలాట్ అయినట్టు మీరు తీసుకెళ్ళాలన్నమాట ఫిజికల్ రిపోర్టింగ్‌కి. ఇంకోటేంటంటే ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఇష్యూడ్ బై ద అడ్మినిస్ట్రేటింగ్ యూనివర్సిటీ. ఇది మీరు ఫిజికల్ రిపోర్టింగ్‌కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్‌లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ టు ఎన్‌టీఏ. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఏవైతే ఉంటాయో అదే ఫోటోస్ అప్‌లోడ్ చేయాలన్నమాట. అలాగే ఫిజికల్ రిపోర్టింగ్‌కి కూడా అవే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆర్ 28 డిజిట్ ఆధార్ ఎన్రోల్‌మెంట్ ఐడీ ప్రూఫ్ ఆర్ కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, బ్యాంక్ కార్డ్ ఆర్ పాస్‌బుక్ ఆర్ ఎనీ అదర్ వాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ. మీరు గవర్నమెంట్ ఐడెంటిటీ ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఫిజికల్ రిపోర్టింగ్‌కి కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి డొమిసైల్ సర్టిఫికేట్ అన్నమాట. అప్‌లోడ్ చేయాలి. ఫిజికల్ రిపోర్టింగ్‌కి కూడా తీసుకెళ్ళాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ స్కూల్‌లో. ఇంకోటేంటంటే ఇక్కడ కాపీ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, యూపీఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్స్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ అండ్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. ఇన్ కేస్ మీకు ఏమైనా కేటగిరీ రిజర్వేషన్ ఉన్నట్టయితే అవి కూడా మీరు అప్లోడ్ చేయాలి. అలాగే తీసుకొని కూడా వెళ్ళాలన్నమాట. మెడికల్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ పీడబ్ల్యూడి candidates issued by the medical officer or government hospitals along with the description of kind and degree of disability. ఎవరైతే పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు అన్ని సర్టిఫికేట్స్ కూడా మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ అప్పుడు కూడా తీసుకెళ్లాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు మీరు టెంపరరీగా కానీ పర్మనెంట్గా కానీ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా యూనివర్సిటీ రూల్స్లో ఉంటుందన్నమాట. ఐకార్ అనేది ఎనీ టెంపరరీ ఆర్ పర్మనెంట్ విత్డ్రావల్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి గవర్న్డ్ as per the concerned or admitting university institute's rules. ICAR has no objection if certificates are returned to the candidates after verification by the admitting university. అంటే మీరు సర్టిఫికేట్స్ ఇవ్వడం, తీసుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ వాళ్ళకు సంబంధించినటువంటిగా అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి ఐకార్ అయితే ఏ అబ్జెక్షన్ కూడా పెట్టట్లేదన్నమాట. ఒకసారి మీరు ఒరిజినల్స్ ఏమైనా ఇస్తున్నప్పుడు చెక్ చేసుకొని ఒకసారి అయితే మీరు డీటెయిల్‌గా ఇవ్వండి. ఇంకొక కొన్ని పాయింట్స్ ఉన్నాయి. The personal details and academic credentials provided by the candidates at the time of submitting the application form on NTA website will be treated as final or declaring the scores and generating the merit rank at the time of registration for online counseling. Candidates may ask to check and give the correct name of the college and acquire to the degree. మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఏ అప్లికేషన్స్ ఇవన్నీ ఇంకా ఇవే ఫైనల్ అనమాట. మీరు ఒకసారి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయడము, ఇలాంటివి ఇదే ఫైనల్‌గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు అన్నీ కూడా కరెక్ట్‌గా ఒకసారి చేసుకొని
పెట్టుకొనుండండి. ఇంకోటేంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాక్సిమం వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీకొచ్చిన ర్యాంక్‌కి మీరు పెట్టిన కాలేజెస్ వస్తాయా లేదా అనే టెన్షన్ లేకుండగా మీరైతే మాక్సిమం ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్ మాక్సిమం పెట్టడానికైతే ట్రై జేయండి. ఇంకోటేందంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి ఇంగ్లీష్‌లో లేకపోతే ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయితే 2 కూడా కలిపి అప్లై చేయాల్సుంటుందన్నమాట. ఇదొకసారి చూసుకోండి. ఇంకోటేంటంటే ఓన్లీ జేపీఈజీ ఫైల్స్ మాత్రమే అప్‌లోడ్ జేయండి. అలాగే పీడీఎఫ్స్ గాని, డాక్యుమెంట్స్ అనేటివి ఇవన్నీ అలో లేదనమాట. అలాగే ఇంకో ఏంటి అంటే కొన్ని డాక్యుమెంట్స్‌కొచ్చేసి మనము పాస్వర్డ్స్ పెడుతూ ఉంటామనమాట. అంటే ఎలాగంటే ఆధార్ కార్డ్ ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ చెప్తేనే దాంట్లో ఓపెన్ అయ్యేలాగా ఉంటుంది గదా! అలాంటివైతే పెట్టకండి అని జెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఎందుకంటే మీరు అలాంటివి పెడితే అక్కడ వెరిఫికేషన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేదైతే ఉంటుందన్నమాట. ఇంకోటేంటంటే మీరు అప్‌లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవైతే చాలా క్లియర్‌గా ఉండేలాగా జూసుకోండి. ఇంకోటేంటంటే మీరు స్పెషల్ కేటగిరీ ఉంటారు గదా! ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అలాగే యూపీఎస్ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్‌లో విజిబుల్‌గా ఉండేలాగా వాళ్ళ యొక్క సీలు, సైన్, డేటు, ప్లేసు, ఇష్యూ ఏ ఏ అథారిటీ నుండి ఇష్యూ చేశారు, ఏంటి ఇవన్నీ గూడా ఒకసారి మంచిగా కనపడేలాగైతే పెట్టండి. అలాగే ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయిందంటే మాత్రం ₹10,000 అయితే పే చేయాల్సుంటుందనమాట. ఇది మ్యాండేటరీ. అంటే ఇంక మీకు సీట్ ఫిక్స్ అయింది. మీకు అడ్మిషన్ వచ్చేసింది అన్నట్టుగా. ఇంతటితో అయితే చెప్పాలనుకున్న అన్ని మెయిన్ పాయింట్స్ అయితే నేనైతే కవర్ చేశాను. మీకు ఈ పీడిఎఫ్ మొత్తాన్ని నేను నా టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతారు. కెరియర్ ఇన్ఫినిటీ డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. అలా లేదనుకుంటే అబౌట్ సెక్షన్‌లో ఎళ్లి ఒకసారైతే మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డైలీ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ ఏదైనా అప్డేట్స్ ఉంటే నేనైతే స్టోరీలో ఇస్తూ ఉంటాను అప్డేట్స్ అన్నీ. అలాగే వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో ఏంటంటే టోటల్‌గా ఎన్ని యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అలాగే అగ్రికల్చర్‌కి ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, హార్టికల్చర్‌కి ఎన్ని ఉన్నాయి, బీటెక్ ఫుడ్ ఇంజినీరింగ్, సెరికల్చరు, బీటెక్ బయోటెక్నాలజీ, డైరీ ఫార్ము ఏ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే ఎన్ని సీట్స్ ఉన్నాయి, లొకేషన్ ఎక్కడుంది ఆ యూనివర్సిటీసు, అలాగే ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ గూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్‌లో ప్రతి ఒక్క కోర్స్‌కి నేనైతే సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చరు, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్స్ ఇలా ఏవైతే ఉన్నాయో టోటల్‌గా ఐకార్‌లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్ని కోర్సెస్‌కి గూడా నేనైతే సెపరేట్‌గా వీడియోస్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వద్దండి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.